నీకు అమ్మ కంటే ఎక్కువ అన్నమాట నిజమే కనుకైతే వాళ్ళమ్మ సమాధిని కూల్చొచ్చిన తర్వాత లేపు, అప్పుడు లేచి నుంచుంటుంది. సుబ్రహ్మణ్యం, 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 ఆ మాలిని మనుషులు మన ఇడ్లీ కూడా నాశనం చేస్తారా? అందరితో ఆకుండా అమ్మ సమాధిని కూడా కూల్చేస్తున్నారా? త్వరగా రారా. ఏం జరుగుతుంది సార్ ఇక్కడ? కోర్టు నుంచి వస్తున్నాం. మీ నాన్నగారు ఈ స్థలాన్ని సేటు దగ్గర తాకట్టు పెట్టి డబ్బు తీసుకున్నారు. ఆయన డబ్బు తిరిగి ఇవ్వలేని కారణంగా సేటు వారసులు ఈ స్థలాన్ని మాలినీదేవి గారికి అమ్మేశారు. కోర్టు ఆర్డర్తో ఈ స్థలాన్ని స్వాధీనం చేసుకోవడానికి వచ్చాం. సార్ వద్దని చెప్పండి సార్, వద్దని చెప్పండి సార్, వాళ్ళని ఎలాగైనా ఆపండి సార్. మా అమ్మ సార్, మా అమ్మ ప్రాణం ఇంకా అందులో ఉంది సార్. ఎలాగైనా డబ్బు తిరిగి ఇచ్చేస్తాను సార్, వద్దని చెప్పండి సార్. సార్ కొంచెం టైమే ఉంది సార్. మా పనికి అడ్డు రావద్దు. డ్రైవర్, ఆ సమాధి కూల్చే. ఇది మా అమ్మ కోసం కట్టుకున్న గుడి. దీని మీద ఎవడైనా చెయ్యేశాడో చేతులు నరికేస్తాను. పోట్రా బయటికి. రేవెక్కి మన లాయర్ కార్తీక్ ఉన్నారే, ఆయనకి ఫోన్ చేసి వెంటనే రమ్మని త్వరగా రమ్మని చెప్పరా. వెళ్ళరా. నువ్వేం చేస్తున్నావు? వేస్ట్. హలో, లాయర్ కార్తీక్. చెప్పు వెంకీ. సార్ ఇక్కడ పెద్ద గొడవ దొరుకుతుంది సార్. మాలి వాళ్ళ మనుషులు సుబ్రహ్మణ్యం వాళ్ళ అమ్మ సమాధిని కూల్చేస్తున్నారు సార్. మీరు త్వరగా రండి సార్. అవును సార్, నేను ఇమీడియట్ గా స్టే ఆర్డర్ తో పోలీసులు పిలిపిస్తాను. పోలీసుల పేరు అక్కర్లేదు, ఇది మా ప్రాపర్టీ. వీళ్ళని ఇక్కడి నుంచి ఎలా బయటికి పంపించాలో నాకు తెలుసు. మీరు ఆ పక్క నుండి తమాషా చూస్తూ ఉండండి. రండిరా. సారీ సార్, వాళ్ళు స్టే ఆర్డర్ తీసుకున్నారు. మనం ఇక ఏమీ చేయలేము. మీ వాళ్ళని నమ్మని చెప్పండి. సుబ్రహ్మణ్యం, మన లాయర్ కార్తీక్ గారు కోర్టులో స్టే ఆర్డర్ తీసుకున్నారా? మన అమ్మ సమాధిని ఇంకేం చేయలేరురా? అవునరా, ఇంకేం చేయలేరు. ఇక మీదట ఈ స్థలం కోర్టు కస్టడీలో ఉంటుంది. మనం ఇక్కడ ఉండడానికి వీల్లేదు సుబ్రహ్మణ్యం. ఇది మనకే దక్కేలా కోర్టులో వాదిద్దాం. ఏమయ్యా, టైం అయింది, త్వరగా బయలుదేరండి. సార్ ప్లీజ్ సార్, 1 minute సార్. త్వరగా త్వరగా. నేను రాను. ఇది కోర్టు ఆర్డర్, ప్లీజ్. దాన్ని మనం ధిక్కరించలేము. దయచేసి రా. సుబ్రహ్మణ్యం, పదరా. ఆరు కాలాలు తోడు వింటి విన్నెల్ల
అమ్మా వాళ్ళు థియేటర్ తీసుకొచ్చారు, మనం ఏం చేయలేకపోయాం. కార్యక్రమం సరేనా? మా అమ్మ ఇప్పటి వరకు బతుకుందని నేను అనుకుంటున్నాను, కానీ అందరూ కలిసి ఈరోజు ఆవిడ్ని చంపేశారు కదరా. మిమ్మల్ని నేను వదిలిపెట్టను రా. నిన్ను ఎవరి ముందు తలదించుకొని ఎవరని మా అమ్మకి ఇచ్చిన మాట కోసమే నేను ఇన్నాళ్ళు ఊరుకున్నాను. కానీ ఏ రోజైతే నువ్వు మా అమ్మని చంపి మమ్మల్ని నడి రోడ్డుకి తీసుకొచ్చావో, నిన్ను మా అమ్మ క్షమించిన నేను క్షమించను రా. ఊరుకోరా, ఎవరితో మాట్లాడుతున్నావో తెలుసా? స్టేటస్ పిచ్చి పట్టిన ఒక ఆర్దంతో మాట్లాడుతున్నానని బాగా తెలుసు. నీ తమ్ముడి దగ్గర మంచి పేరు తెచ్చుకోవాలని అందరి ముందు నా చెల్లెల్ని బలిపోసం చేశావు. కానీ ఎందుకు అలా చేశానని తలుచుకుంటూ నువ్వు కుమిలి కుమిలి ఏడ్చేలా చేస్తాను. ఏయ్! నా కుటుంబం ఈ రోజు ఎలా అయితే నటి రోడ్డుకి వచ్చిందో, అలాగే నేను గెలుపు వైపేసే ప్రతి అడుగుతోనూ నీకు ఓటమంటే ఏంటో తెలిసేలా చేసి, ఈ రోజు నేను పడుతున్న బాధ నువ్వు అనుభవించి, మా అమ్మ సమాధి ముందు నువ్వు తలదించుకొని క్షమాపణ అడిగేలా చెయ్యలేదో, నా పేరు సుబ్రహ్మణ్యమే కాదు. కొట్టు పెట్టుకొని చిల్లర డబ్బులతో బతికేవాడు ఈ రోజు వాటర్ ఫ్యాక్టరీ పెట్టబోతున్నాడా? మిస్టర్ రామకృష్ణ మేడం, మీరేం చేస్తారో నాకు తెలీదు. సిటీ మొత్తం ఎక్కడ చూసినా మాలిని వాటర్సే ఉండాలి. మూల మూలనున్న కొట్లు అన్నిట్లోనూ మాలిని వాటర్సే అమ్మాలి. ఓకే మేడం. బాడీ వాటర్స్ ఎక్కడని సముద్రంలో సూదిని వెతికినట్టు వెతకాలి. బావా, నీకు విషయం తెలుసా? మాలిని వాటర్ స్టాక్ అన్ని చోట్ల డంప్ చేసేశారు. మన వాటర్ బాటిల్స్ ఎక్కడ వెతికినా దొరకట్లేదు. అంతేదిగా ప్రతి షాప్ ని కవర్ చేస్తున్నారు. చేసుకొని అన్ని యాడ్ ఏజెన్సీస్ కి ఫోన్ చేయండి. రేపటి నుంచి ఏ ఛానల్ చూసినా, న్యూస్ పేపర్ చూసినా ప్రజల మనసులో ఒకటే ఉండాలి, అది మాలిని వాటర్. వాళ్ళు వెళ్ళే స్పీడ్ ని చూస్తుంటే నాకు భయంగా ఉంది. కుప్పలు తప్పలుగా అడ్వర్టైజ్మెంట్స్ ఇస్తున్నారు. ఇప్పుడు ఏం చేద్దాం సుబ్రహ్మణ్యం? ఇవ్వని అక్క, ఒక గుడ్ న్యూస్. అన్ని వైపుల నుంచి నువ్వు చేసిన అటాక్ కి సుబ్రహ్మణ్యం వాటర్ బాటిల్స్ అన్ని వాడి ఫ్యాక్టరీకి తిరిగి వెళ్ళిపోయినాయి. నేను ఎదురు చూసింది ఇదే కదరా. ఇడ్లీ తినడానికి వచ్చిన వాళ్ళకి చేతులు కడుక్కోవడానికి యూజ్ అవుతుంది. లోడంతా తిరిగి వచ్చేసిన నిమ్మకు నీరేటట్టున్నావేంటి? రాని ఏంటి రాని కానీ పోనీ చేయని అంటావు? నువ్వు ఇలాగే ఊరుకుంటే ఆ మాలి మన ఫ్యాక్టరీకి తాళం వేయించవలసిన పని లేదురా. మనమే ఒక పెద్ద తాళం వేసుకుని మూటములు సర్దుకుని వేరే ఊరికి పోవాల్సిందే. కార్తీక్, చెప్పు సుబ్రహ్మణ్యం, మాల్ని మన ఫ్యాక్టరీని నాశనం చేయడానికి ఎంత ఖర్చు పెట్టుంటుంది? ఒక 5-6 కోట్లు ఉండొచ్చు. ఇప్పుడు ఆ గోలంతా ఎందుకు? జరగాల్సింది చూడమంటే ఊళ్ళో కథని మాట్లాడతారేంటి? ఇది కూడా కథ. ప్రజలకి మాల్నికి జరిగిన కథ. అది తెలియాలంటే రేపు పేపర్ చూడు. ఏమిటిది? ఎలా ఈ విషయం బయటకు వచ్చింది? స్లమ్ ప్రజల చోట మన ఫ్యాక్టరీ కట్టిన విషయం మన ముగ్గురికి తప్ప ఇంకెవరికి తెలుసు? అదే నాకు అర్థం కాలేదమ్మా. సహవాస దోషం. ఫ్రెండ్ కదా అని అన్ని విషయాలు వాడితో చెప్పావు. ఇప్పుడు వాడే మనకి ఎదురు తిరిగాడు. మేడం, ఏమిటి? వాటర్ ఫ్యాక్టరీ ముందు అక్కడ స్లమ్ లో ఉన్న జనాలందరూ గొడవ చేస్తున్నారట. ఇప్పుడు ఫోన్ వచ్చింది. గాడ్, సారీ మేడం, నేనేమీ చేయలేదు. ఇమీడియట్ గా ఈ ప్లేస్ ఖాళీ చేయండి ప్లీజ్. సార్ సారీ సార్, ప్లీజ్ గేట్ క్లోజ్ చేయండి, కోఆపరేట్ చేయండి సార్. వెళ్ళండి సార్, ప్లీజ్ వెళ్ళండి సార్.
హాయ్. నేను చెప్పినట్టు చెయ్యి, మర్చిపోవద్దు. సరేనా? అలాగే చేస్తాను. ఎలా ఉన్నారు? బాగున్నాను మేడం. థ్యాంక్ యూ. నువ్వేంటి బజార్ దాన్ని అరుస్తున్నావు? ఏమిటా ఇది? ఇంతమంది విఐపీల ముందు మర్యాద లేకుండా ప్రవర్తిస్తున్నావు. వాడు నా చెల్లెల్ని అవమానించాడు. ఏంటా ఏంటా పెద్ద చెల్లెలు? స్టూపిడ్. స్టేటస్ తెలియకుండా విఐపీస్ ఫంక్షన్స్ లో ఇదంతా సహజం. ఏమిటి పెద్ద పతివ్రతలా ఏడుస్తున్నావు? వద్దు, మర్యాద మర్యాద కాపాడుకో. కార్తీక్ కోసం ఊరుకుంటున్నాను. లేదంటే లేదంటే ఏం చేస్తావురా? ప్లాట్ఫామ్ లో ఇడ్లీ కొట్టు పెట్టుకొని ఉయ్యారాలు ఉరకు మోస్తూ ఇది అమ్మట్లే, అది నువ్వు చూస్తూ ఊరుకోరా? వదిలేనయ్య, ఇది అసలు ఆడదే కాదేమన్నా. మీ అక్కయ్య చెల్లెలు ఎప్పుడు చెప్తూ ఉంటుందిరా, స్టేటస్ చూసి ఫ్రెండ్షిప్ చేయమని. చివరికి నీ ప్లాట్ఫామ్ బుద్ధి చూపించావు కదరా. రే, నువ్వేనా ప్లాట్ఫామ్? వీడి చేసుకుంటావా? నీ అక్క గురించి ఒక ఆటో వాడు తప్పుగా మాట్లాడితే వాడిని చంపడానికి వెళ్ళాడు రా ఈ సుబ్రహ్మణ్యం. మన చెల్లెల మీద చెయ్యేశాడని చెబుతుంటే నీ అక్క వాడిని అడగకుండా మన చెల్లెల్ని కొట్టిందిరా. ఇప్పుడు ఏమైందిరా? రేప్ చేశారా? ఏమో మన చెల్లెళ్ళంతా మాట్లాడతావా? రే, నీ పేరు చెప్పి యాక్సిడెంట్ అయిందని చెబితే తన నిశ్చితార్థం కూడా కాదుకుని వచ్చిందిరా. రే కార్తీక్, అన్నీ మర్చిపోయావా? అన్నీ మర్చిపోయావా? ఆ రోజు పెళ్లి పీటల మీద స్నేహమా ప్రేమ అని వాళ్ళ నాన్న అడిగినప్పుడు నాకు నా స్నేహమే ముఖ్యమని చెప్పి తన ప్రేమని త్యాగం చేశాడు కదరా. పోరా పో. చనిపోయే ముందు వాళ్ళ అమ్మకి ఇచ్చిన ఒక చిన్న మాట కోసం నువ్వే ఆ ఇంటికి పెద్ద కొడుకు అనుకుని ఆ కుటుంబం నీ మీద చూపించిన ప్రేమాభిమానాలకి చాలా మంచి బహుమతి ఇచ్చావురా. ఇంతమంది ముందు ఇలా అవమానిస్తావా? చాలురా చాలు. నువ్వు వద్దు, నీ సావాసం వద్దు. పదరా పదరా. ఎలా లేచిన చుట్టుంది? అంతమంది విఐపీలు ఉండగా నానా రభసా చేసి మన పరువు తీశాడు. దానికి వాడి ఇడ్లీ కొట్టు నాశనం చేసిన చావదు. గౌరవంగా బతికే మీ అక్కని కిందికి తోసేశాడు. దానికి వాళ్ళమ్మ సమాధిని కూల్చినా చాలదు. ఒక డాక్టర్ అయి ఉండి ఇలాంటి పని చేయడానికి మీరెంత మానసిక క్షోభను అనుభవిస్తారో మేము అర్థం చేసుకోగలం. కానీ అలాగే మా ఇంటి వారసుడిని మేము చంపుకోవడానికి సిద్ధపడ్డామంటే మా బాధ ఏమిటో మీరు తెలుసుకోవాలి. మాకు స్టేటస్సే ముఖ్యం. సార్, నా మీదున్న క్రిమినల్ కేసుల్ని మీరు మాఫీ చేస్తారనే నమ్మకంతోనే నేను ఈ పని చేయడానికి ఒప్పుకున్నాను. కానీ అప్పుడు జరిగిన ఆ కేసులో నా మీద ఎలాంటి తప్పు లేదు సార్. ఆ కేసు నుంచి తప్పించుకోవడానికి ఈ పసిపిల్లాన్ని చంపడానికి ఒప్పుకున్నాను. కానీ నేను చనిపోయేంత వరకు ఈ పిల్లాన్ని చంపిన పాపం నన్ను వెంటాడుతూనే ఉంటుంది సార్. మిస్టర్ మోహన్, డోంట్ వరీ. మీ కేసు విషయం నేను చూసుకుంటాను. బిడ్డని చంపిన విషయాన్ని మీ మైండ్లోంచి తీసేయండి. రేపటి నుంచి మా హాస్పిటల్కి మీరే డీన్. డాక్టర్ వా నువ్వు? డాక్టర్ అంటే ఏంటో తెలుసా నీకు? నమ్మకంరా. ప్రాణాలు కాపాడే శక్తి ఆ దేవుడి తర్వాత మీకే ఉంది. మమ్మల్ని కన్న అమ్మ నాన్నల్ని కూడా ఈ విషయంలో మేము నమ్మలేవురా. కానీ మిమ్మల్ని నమ్ముతాం.
బతికున్నాడు పాపం చేశాడు, అందుకే వాడి ప్రాణం తీశాడన్నా పర్వాలేదు. ఏ పాపం తెలియని ఒక ప్రాణం తీయడానికి మీకు చేతులు ఇలా వచ్చాయిరా? మీకు క్షమాపణ అన్నదే లేదు. ఛే! ఏంటి మిస్టర్ మల్లికార్జున్, వర్కర్స్ వర్క్ చేయట్లేదు? వాట్స్ ద ప్రాబ్లం? సప్లై లేదు మేడం. సప్లై లేదా? అవును మేడం. ఏమైంది? మనకు రెగ్యులర్ గా లెదర్ ని సప్లై చేసే వాళ్ళు సడన్ గా సప్లైని స్టాప్ చేశారు మేడం. స్టాప్ చేశారా? అవును మేడం. ఎందుకు? తెలియదు మేడం. మాల్నీకి వాళ్లే సప్లయర్సా? అవును సార్. ఆ సప్లయర్ ని ఇమీడియట్ గా రమ్మని చెప్పండి. మాలిని ఎక్స్పోర్ట్స్ ఈ రోజున ఆంధ్రప్రదేశ్లో ఉన్న లెదర్ ఇండస్ట్రీస్ అన్నిటికన్నా పెద్దదని పేరు పొందింది. చాలా సంతోషం. ఇటువంటి పెద్ద కంపెనీతో బిజినెస్ పార్ట్నర్షిప్ పెట్టుకుంటున్నందుకు గర్వపడుతున్నాం. థ్యాంక్ యూ సార్. హలో ద్వారకానాథ్ హియర్. నమస్తే సార్, నేను సుబ్రహ్మణ్యాన్ని మాట్లాడుతున్నాను. ఓ మిస్టర్ సుబ్రహ్మణ్యం, సారీ, నో నో నో, ఊరికే మాట్లాడద్దు. మాలిని ఎక్స్పోర్ట్స్ లాంటి పెద్ద కంపెనీతోనే బిజినెస్ చేయాలని మేము తీర్మానించుకున్నాం. ప్లీజ్ డూ నాట్ బాదర్. పర్వాలేదు సార్, కానీ ఒక్క విషయం, నెట్లో తెలుగు న్యూస్ వెబ్సైట్ ఏదైనా ఓపెన్ చేసి చూడండి. మాలిని ఎక్స్పోర్ట్ స్టేటస్ ఏంటో తెలుస్తుంది. ఏంటి మాలిని ఎక్స్పోర్ట్స్ గురించి వెబ్లో న్యూసా? ఢిల్లీ నుంచే కాదు మేడం, ఎక్కడి నుంచి వచ్చినా ఏ సప్లైర్ వల్ల సప్లై చేయడం కుదరదు మేడం. అంతెందుకు, మాలిని ఎక్స్పోర్ట్స్ ఎంత పెద్ద ఫ్యాక్టరీ, వాళ్ళకే స్టాక్ లేదని చెప్పి లైవ్ యానిమల్స్ పెట్టి స్టాక్ పంపించాం. ఏంటి మీరు అనేది? కానీ చట్ట ప్రకారం బ్యాండ్ యానిమల్స్ యూజ్ చేయడం నేనే కదా. అదంతా బిజినెస్ లో సహజమే మేడం, పెద్దగా పట్టించుకోకూడదు. మా బిజినెస్ లో ఇవన్నీ మామూలే మేడం. సార్, ఎస్ సార్, బ్లూ క్రాస్ నుంచి వచ్చారు. మీరు చెక్ చేయండి సార్. అలాంటిది లేదే, ఇది లైవ్ అనిమల్స్ కేసు. సారీ సార్, మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నాం. సార్, నేను మినిస్టర్ గారితో కొంచెం మాట్లాడాలి. సార్, ఎవరితో మాట్లాడినా ప్రయోజనం ఉండదు. పదండి సార్, నేను ఎందుకు పదండి చెప్తాను సార్, పదండి. ఓ వాట్ నాన్సెన్స్ ఇస్ దిస్? వాట్ ఈస్ టేకింగ్ ప్లేస్ దేర్? లేదు సార్, ఇందులో ఏదో కుట్ర ఉంది సార్. Don't deny it. No, sir. No. Clear case of criminal activity. So please try to consider. Oh, no arguments. Sir. Please leave me. Subramaniam, where are you? అక్క, ఎలా ఉన్నావు అక్క? కార్తీక్, To be so look long. at you. I missed you రా. I miss you too అక్క. ఏంటక్క ఇంకా చిన్న పిల్లాడికి కొన్నట్టు గిఫ్ట్లు కొనిపెట్టావు? నువ్వు ఎప్పుడూ నాకు చిన్నపిల్లాడివేరా. రే కార్తీక్, అక్క, నువ్వు తప్ప ఇంకెవరున్నారు నాకు? అది కరెక్టే అక్క. కానీ అక్కయ్యను చూడకుండా సుబ్రహ్మణ్యాన్ని చూడడానికి వెళ్ళావు కదా బాబు. మామయ్య, అక్క కోసమే కదా 10 ఏళ్ళు సుబ్రహ్మణ్యాన్ని వదిలిపెట్టి చదువుకోవడానికి వెళ్ళాను. సర్లే పద, భోంచేద్దు గాని. చాలక్క. తినరా. ఈ స్వీట్ కూడా తిను. మామయ్య, స్వీట్ లాస్ట్ లో తింటాను. భలే వాళ్ళే. తిను. టేస్ట్ అక్క. చూసి చూడు. రే, చాలక్క. అమ్మా, ఇది కూడా వడ్డించు. మామయ్య, మేడం. ఏంటి మామయ్య ఉండురా, అది? నేను తినిపిస్తాను. అక్క, ఆ? ముందు నువ్వు తిను. సారీ మేడం, మీకోసం పోలీసులు వచ్చారు. మేడం, మీ తమ్ముడు ట్రాఫిక్ కానిస్టేబుల్ గుద్ది యాక్సిడెంట్ చేశాడు. హిట్ అండ్ రన్ లో కేసు ఫైల్ అయింది. యాక్సిడెంటా? అక్క, నేను యాక్సిడెంట్ ఏమీ చేయలేదు అక్క. కార్తీక్, నేనున్నాను కదరా. హాల్లో వెయిట్ చేయండి. ఓకే మేడం. మినిస్టర్కి ఫోన్ చేయండి. అమ్మ, రింగ్ అవుతుంది, మినిస్టర్ తీయట్లేదు. మేడం, ప్లీజ్ కోఆపరేట్ చేయండి. కోఆపరేట్ చేస్తున్నాను గనకే నా ముందు నించున్నారు. సారీ మేడం, మీరు పంపకుంటే నేను అరెస్ట్ చేస్తాను. కానిస్టేబుల్స్, అరెస్ట్ చేయండి. సిగ్గు లేదు, పదరా. అడు. ఏయ్! ఏయ్! ఇన్స్పెక్టర్!
తమ్ముడిని లాకప్ లో పెట్టద్దు. మా లాయర్ రానివ్వండి. సారీ, లాయర్ వచ్చే వరకు లాకప్ లోనే ఉండాలి. ఇన్స్పెక్టర్ తెరవయ్యా. ఇన్స్పెక్టర్ అక్క అయ్యో నేనెవరనుకుంటున్నావు? ప్రతి నెల చేజాచి జీతం డబ్బులు తీసుకునే నీకెంత పొగరా? నా తమ్ముడు లాకప్ లో ఒక్క క్షణం ఉన్నా ఇలా చూడండి మేడం, గన్ను కింద పెట్టండి. అనవసరంగా సీన్ క్రియేట్ చేయకండి. రావయ్యా. మేడం మేడం ఆగండి మేడం, ఇలా ఇవ్వండి. ఏమయ్యా తీసుకోవయ్యా, తీసుకో. ఏమయ్యా కొత్తగా వచ్చావా? ఎవరితో ఎలా నడుచుకోవాలో నీ సీనియర్లు నీకు చెప్పలేదా? భలేవాళ్ళ ఉన్నావే. నువ్వు రా బాబు. మేడం మేడం ముందు మీరు బయలుదేరండి. సీఎం ఆఫీసులో ఒక ముఖ్యమైన మీటింగు, అందువల్ల లేట్ అయింది. నన్ను క్షమించండి మేడం. నువ్వు రా బాబు, రా. ఓయ్ వాడిదివయ్యా. చెప్పానని తప్పు కనుకోకండి అమ్మా. మీరు అలా చేసి ఉండకూడదు. ఒక్క నిమిషం నాకే భయం వేసింది. ఓ 10 నిమిషాలు బాబు లోపలుంటే లాయర్ వచ్చి విడిపించేవారు. కారాపు ఏంటమ్మా? వెళ్ళి కూలింగ్ గా ఒక వాటర్ బాటిల్ తీసుకురా. తెస్తానమ్మా. కృష్ణ అమ్మా ఒక్క నిమిషం. షర్ట్ విప్పేసి వెళ్ళు. ఏంటమ్మా? షర్ట్ విప్పి వెళ్ళు అన్నా. షర్ట్ విప్పేసి నేను రోడ్డు మీద ఎలా షర్ట్ వెళ్ళాలి? విప్పి వెళ్ళలేవా? స్టేటస్ అడ్డొస్తోందా? 4000 జీతం తీసుకునే ఆఫ్టర్ ఆల్ ఒక డ్రైవర్వి. నీకే ఎంతుంటే ఈ మాలిని దేవికి ఎంత ఉండాలి? సారీ అమ్మా. కార్ స్టార్ట్ చేయి. మేడం 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 ఏమిది? ఏమిటి? ఏయ్! ఏమిటిది? అడ్డమైన కుక్కల్ని ఎందుకు లోపలికి రానిచ్చావు? ఏమైనా ఫుడ్ మాట్లాడుకుంటున్నావా? అడ్డమైన వాళ్ళని తీసుకురావడానికి పోరా బయటికి. ఎవరు? ఏంట్రా ఏంటి నన్ను చూపిస్తున్నావు? మల్లిక. ఏంటి ఏంటి ఏయ్! ఏమనుకుంటున్నావు? ఏమనుకుంటున్నావు? చేసినంత చేసి ఏమి తెలియనట్టు నటిస్తున్నావా? ఇలా చూడు, ఇది నీకు నాకు జరుగుతున్న యుద్ధం. ఈ స్టేటస్ కి ఈ ప్లాట్ఫామ్ కి జరుగుతున్న యుద్ధం. ఇందులో నువ్వు గెలవాలి లేదా నేను గెలవాలి. మధ్యలో ఇంకెవ్వరూ బలి కావడానికి వీల్లేదు. వీల్లేదు. ఏం చేసింది నా చెల్లెలు? నా చెల్లెలు ఏం చేసింది? ఆడపుట్టుక పుట్టి సాటి ఆడతాని పరువు బజార్కి ఏడుస్తావా? సిగ్గులేదు నీకు? సిగ్గులేదు? రే, నువ్వు అసలు మనిషివేనా? నీకు ఇవన్నీ ఎప్పటికి అర్థమవుతాయిరా? ఒక తల్లి కడుపున పుట్టుంటే తెలిసేదిరా నా బాధ ఏంటో. కామా ఇంటికొచ్చి మరీ కొట్టారు. జ్యోతిష్కుడు చెప్పింది నిజమయ్యేట్టుంది. బిడ్డ కావాలా? ఆలోచించుకోమ్మా.